కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జగన్నాథ స్వామి కీ జయ, జగన్నాథ స్వామి కీ జయ, శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రా మహారాణి కీ జయ, శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవ్ కీ జయ. హరే కృష్ణ. చాలా బాగా జరిగింది రథయాత్ర, చాలా ఆనందమైన ఉత్సవం ఇది. జగన్నాథుడు మనం చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. సో ఆయన సేవలో మనం నిమగ్నం అవుతే మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఆనందం కోసం వెతుకుతున్నారు, అవునా కదా? ఎవరైనా దుఃఖం కోసం వెతుకుతున్నారా? ఎవరైనా దుఃఖం కోసం వెతుకుతున్నారా? లేదు. ఆనందం కోసం వెతుకుతున్నారా? ఓకే, అందరూ ఆనందం కోసం వెతుకుతున్నారు. కానీ తప్పు దారిలో వాళ్ళు వెతుకుతున్నారు అన్నమాట, తప్పు డైరెక్షన్లో వాళ్ళు వెతుకుతున్నారు. సరిగైన డైరెక్షన్లో వాళ్ళు చూడట్లేదు, ఆనందం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియదు అన్నమాట. శ్రీల ప్రభుపాద వారు చెప్పేవారు, మనం ఆనందం కావాలంటే భగవంతుడి సేవలోనే మనకి ఆనందం దొరుకుతుంది, వేరే ఎక్కడ వెళ్ళినా మనకి ఆనందము దొరకదు. మనం చూడొచ్చు, ప్రపంచంలో భోగించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా, ఈ శరీరం ద్వారా ఏదైతే మనం సుఖం పొందుతామో అది కూడా తాత్కాలికంగానే ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనం ఈ శరీరం కాదు, మనం ఈ దేహం కాదు, లోపల ఉన్న ఆత్మ మనము. ఈ శరీరం కేవలం బయట ఒక డ్రెస్ లాగా, మనం వేసుకున్న ఏ విధంగా మనం డ్రెస్ వేసుకున్నాం అదేవిధంగా ఈ శరీరం కూడా అదే విధంగా. లోపల ఉన్న ఆత్మ మనము, ఈ శరీరం కాదు మనము. అందుకే ఈ శరీరం ద్వారా మనం ఎంత భోగించడానికి ప్రయత్నం చేసినా మనం ఆనందంగా ఉండలేము. ఆత్మ యొక్క భగవంతుడితో సంబంధం ఏంటి? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. ప్రతి ఒక్క జీవి నా ఒక అంశం అని అంటున్నాడు కృష్ణుడు. ప్రతి ఒక్క జీవి నా ఒక అంశము. సో ఒక అంశం, ఒక కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి యొక్క శరీరం ఒక అంశము, ఈ చెయ్యి యొక్క భాగం ఇది. అప్పుడు ఈ యొక్క చెయ్యి యొక్క కర్తవ్యం ఏంటి, ధర్మం ఏంటి? ఈ శరీరానికి సేవ చేయడం. ఇప్పుడు ఏమైనా తినడానికి ఏమైనా ప్రసాదం ఇచ్చారనుకోండి, ఒక లడ్డు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు తీసుకుని ఈ చెయ్యి ఏం చేయాలి? నోట్లో వేయాలి, అవునా కదా? ఒకవేళ ఈ చెయ్యి ఆలోచించింది అనుకోండి, ప్రతిసారి నోటికే ఇస్తున్నాను, నాకెప్పుడు దొరకట్లేదు తినడానికి, ఈసారి నోటికి వేయను, నేనే తింటానని ఆ లడ్డుని తినడానికి ప్రయత్నం చేస్తే తినగలుగుతుందా? తినలేదు కదా. అదే నోట్లో వేస్తే నోట్ల నుంచి కడుపులో వెళ్తుంది, జీర్ణం అవుతుంది, చేయికి కూడా ఆ ఆనందము, ఆ శక్తి అనేది అందుతుంది, అవునా కదా? సో అదేవిధంగా ప్రతి ఒక్క జీవి భగవంతుడు ఒక అంశము, భగవంతుడు ఒక భాగము. అందుకే ప్రతి ఒక్క జీవి ఏంటంటే, ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యము భగవంతుడు సేవ చేయడం. ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోయి భోగించడానికి, ఆనందం పొందడానికి, సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ చెయ్యి లడ్డు తినేలాగా అన్నమాట, ఆ ఆనందం ఎప్పుడు రాదు. అదే మనం భగవంతుని సేవ చేస్తే అది నోటికి ఇచ్చినట్లుగా. మనం భగవంతుని సేవ చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా ఆనందంగా ఉంటాం. సో అందుకే ఈ జగన్నాథ రథయాత్ర ఏంటంటే భగవంతుడికి సేవ అన్నమాట. భగవంతుడి ఒక నామ సంకీర్తనం చేస్తున్నాం, భగవంతుడి ఒక దర్శనం చేసుకుంటున్నాం, భగవంతుడి ఒక రథాన్ని లాగుతున్నాం. ఈ విధంగా భగవంతుడిని ఆనందం ఇస్తున్నాం మనం. భగవంతుడు కూడా చాలా ఆనందపడుతున్నాడు ఈ ఉత్సవంతో. సో ఆ విధంగా మనం కూడా చాలా చాలా ఆనందంని పొందగలుగుతాం. అందుకే ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యం ఏంటంటే భగవంతుడు సేవ చేయడం. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం, అప్పుడే మనం సుఖాన్ని పొందగలుగుతాం. అది వదిలేసి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆనందం, సుఖం అనేది రాదు. సో భగవంతుడు ఒక నామంకి తేడా లేదు. ఇప్పుడు మనం చూసాం, మనం సంకీర్తనం చేసాం, హరినామ సంకీర్తనం చేసాం, హరే కృష్ణ మహామంత్రం అందరు పాడారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఒక నామంకి తేడా లేదు. ఎప్పుడైతే మనం భగవంతుడు ఒక నామం సంకీర్తనం చేస్తాం, జపం చేస్తామో అప్పుడు స్వయంగా భగవంతుడితో మనం సాంగత్యం చేస్తాం. సో భగవంతుడితో సాంగత్యం చేస్తే అప్పుడు మన ఒక శుద్ధీకరణం జరుగుతుంది.
భగవంతుడు ఎప్పుడు సచ్చిదానంద, ఎప్పుడైనా ఆనందంగానే ఉంటాడు. సో ఆయన సాంగత్యం చేయడం వల్ల మనం కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటాము. సో అందుకే చాలా సులభమైన మార్గం ఇది, భగవంతుడి యొక్క నామ సంకీర్తనము, భగవంతుడి యొక్క నామ స్మరణము. ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరైనా సరే ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయొచ్చు, కీర్తనం చేయొచ్చు. మనం చూసాము, ఇప్పుడు సంకీర్తనం చేసుకుంటూ వచ్చినప్పుడు చాలామంది నృత్యం చేస్తున్నారు, నవ్వుతున్నారు, వ్రతాన్ని లాగుతున్నారు, పాడుతున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఆ కీర్తన విని వాళ్ళు ఎగురుతున్నారు, నృత్యం చేస్తున్నారు. సో ప్రభుపాద చెప్పేవారు, చిన్న పిల్లలు కూడా ఈ సంకీర్తనలో పాల్గొవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడు ఒక సేవ చేయొచ్చు అన్నమాట. అందుకే ఈ కలియుగంలో ఈ హరినామం సంకీర్తనం అది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు చేయాల్సిన కర్తవ్యం ఇది. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, సంకీర్తనం చేయడము, భగవంతుడు ఇచ్చిన ఏదైతే గ్రంథాలు ఉన్నాయో భగవద్గీత, భాగవతం, అలాంటి భగవద్గీత పఠనం చేయడం, చదవడము. అప్పుడు మనకి భగవంతుడికి సంబంధం గురించి మనకు తెలుస్తుంది. మంచి బిజినెస్ ప్రపోజల్ ఇస్తాను మీకు. ఇక భీమవరంలో చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు, మీకు ఒక మంచి బిజినెస్ ప్రపోజల్ ఇస్తాను. ఆ బిజినెస్లో మీరు చాలా కష్టపడి మీ సంపాదన, మీ యొక్క ధనము దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. కానీ మీకు లాభమేమీ రాదు. అలాంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారా? మీరు చేస్తారా? చేయరు కదా. ఎందుకు చేయరు? దానిలో ఏమీ లాభం లేదు, అవునా కదా. భగవంతుడితో మనం సంబంధం ఏర్పాటు చేసుకుంటాం, ఆ సంబంధం ఎప్పటికైనా ఉంటుంది. అది శాశ్వతమైన సంబంధం. అది ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఉన్న సంబంధాలు అన్నీ కూడా తాత్కాలికమైన సంబంధాలు. అమ్మ, నాన్న, పిల్లలు, చెల్లెలు, అక్కలు, అన్నలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైన సంబంధం. ఈ శరీరం ఉన్న వరకే ఆ సంబంధం ఉంటుంది. కానీ భగవంతుడికి ఆత్మకి సంబంధం ఉంది. ఆత్మ శాశ్వతమైనది, భగవంతుడు కూడా శాశ్వతం. సో అందుకే భగవంతుడితో మనకు ఉన్న సంబంధం అది శాశ్వతమైన సంబంధం. మనము ఈ తాత్కాలికమైన సంబంధంలో సుఖం పొందుతున్నాం, సుఖం కోసం వెతుకుతున్నాం, అవునా కదా. సో ఈ తాత్కాలికమైన సంబంధం ద్వారా వచ్చిన సుఖం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. కానీ భగవంతుడితో మనకి శాశ్వతమైన సంబంధం ఉంది. అందుకే ఎప్పుడైతే మనం భగవంతుడు సేవ చేసి ఆ సంబంధంలో ఎప్పుడైతే ఆనందం పొందుతామో అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే మనం అందరం కూడా ఈ భగవంతుడు యొక్క నామస్మరణం చేయడం, నామ సంకీర్తనం చేయడము, భగవద్గీత, భాగవతం పఠనం చేయడం, చదవడము, వేరే వాళ్ళకి ఈ యొక్క ఉపదేశం ఇవ్వడం, వేరే వాళ్ళకి ప్రచారం చేయడము, ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతామో అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము. సో అప్పుడు మనం కూడా జగన్నాథుల్లాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు. జీవితంలో ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు జగన్నాథుడిలాగా. మీరు చూడండి, జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర ముగ్గురు కూడా చాలా పెద్ద వాళ్ళ ఒక నవ్వు ఉందన్నమాట. ఎప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. సో అలాంటి ఒక భగవంతుడితో మనం ఎప్పుడైతే సంబంధం ఏర్పాటు చేస్తామో అప్పుడు మనం కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. హరే కృష్ణ చెప్పండి అందరు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇప్పుడు శ్రీమాన్ నటేశ్వర నరోత్తమ ప్రభు మాట్లాడతారు. పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ ముఖాంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. అసుతిం చతురాం చరణద్వయం. ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్పబడిందంటే గోవింద చరణద్వయం, గోవిందుని యొక్క చరణాలను ఆశ్రయించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసుతిం చతురాం చైవ అంటే 84 లక్షల జీవచరాల్లో పరిభ్రమిస్తూ భ్రమదపి పురుష ప్రాప్యం, పురుషుడుగా అంటే నేను అనుభవిస్తాను, నేను అనుభవించాలనేసి ఒక భావనతో
ఈ 84 లక్షల జీవచరాల్లో ఈ యొక్క జీవుడు పరిభ్రమిస్తూ ఉన్నాడు. పరిభ్రమిస్తూ తదప్యబలతం జాతం తేషాం ఆత్మాభిమానినాం. సో ఇక ఆత్మ గురించి తెలుసుకోకుండా నేను నాది అనే యొక్క దేహాత్మ భావనతో ఈ జీవి వరాకానం అనాశ్రిత్య, అంటే ఎన్నో నీచ యోనుల్లో, కొన్నిసార్లు కుక్కగా, కొన్నిసార్లు పందిగా, కొన్నిసార్లు ఎలుకగా, కొన్నిసార్లు ఏనుగ్గా, కొన్నిసార్లు చీమగా, కొన్నిసార్లు కాకిగా, కొన్నిసార్లు నెమలిగా, కొన్నిసార్లు ఆవుగా, ఈ విధంగా 84 లక్షల జీవచరాల్లో ఈ జీవి భ్రమతో పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉంది ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో. సో ఎవరైతే గోవిందుని చరణాలు ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ జన్మ మృత్యు జరావధి చక్రాన్ని తిరగాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకనే భగవంతుడు ఆయన అనేకమైనటువంటి యొక్క అవతారాల్లో ఆయన అవతరించి ఆయన యొక్క కృపను వర్షిస్తూ ఉంటారు. ఈరోజు అదే ఉత్సవం, జగన్నాథుని యొక్క ఉత్సవం, జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమయి రథయాత్ర ఉత్సవం. దాని యొక్క అంతరంగిక కారణం ఉండొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ఈ బద్ధ జీవులను, మనలాంటి బద్ధ జీవులు ఎవరైతే చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి బాధపడుతూ ఎన్నో కోట్ల జన్మల నుంచి మనం పరిభ్రమిస్తూ ఉన్నాం. చావు పుట్టుక, ముసల్తనం, రోగం, పుట్టడం చావడం, ఈ రోగంతో మనం బాధపడుతూ ఉన్నాం. సో ఈ రోగం నుంచి మనం తప్పించడానికి భగవంతుడు అనేకమైనటువంటి రూపాల్లో ఆయన అవతరిస్తూ ఉంటాడు. సో ఒక రూపం ఈ విధంగా జగన్నాథుని యొక్క రూపం. అవతారానాం అసంఖ్యాకం. సముద్రంలో అలలు ఎలా వస్తాయో భగవంతుని యొక్క రూపాలు అనంతమైనటువంటి రూపాల్లో ఆయన అవతరిస్తూ ఉంటాడు. మనకు దశావతారాలు అనేసి అనుకుంటాం, అవి లీలావతారాలుగా చెప్పబడ్డాయి. కానీ భగవంతునికి యుగాన ఆయన అవతరిస్తూ ఉంటాడు, మన్వంతరాల్లో అవతరిస్తుంటాడు. ఆయన గుణావతారాలు ఉన్నాయి, లీలావతారాలు ఉన్నాయి, శక్తి ఆవేశ అవతారాలు ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో అవతారాలు ఆయన ఉన్నాయి. లెక్కలేనటువంటి అనంతమైనటువంటి అవతారాల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఈ భౌతిక ప్రపంచానికి దిగి వచ్చి మనం ఉద్ధరించడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు. కొందరు మూర్ఖులు నేనే భగవంతుననేసి వాళ్ళు భావిస్తారు. ఇంకొందరు మూర్ఖులు అలాంటి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుడంటే ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన షడైశ్వర్య గుణ సంపన్నుడు. ఆయన ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యశ్చైవ షన్నాం భగ ఇతింగన. అంటే 6 సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలను ఆయన కలిగి ఉంటాడు. ఉదాహరణకు ఇవ్వబడింది ఏమి ఆ ఐశ్వర్యాలు అంటే ఆయన కంటే సమానంగా కానీ ఆయన కంటే అధికంగా కానీ ఎవరికి ఉండవు. ఆయనే భగవంతుడు. ఆయనకున్నటువంటి సంపద, ఉదాహరణకు ఈ సకల బ్రహ్మాండాల్లో యొక్క ఆధ్యాత్మిక లోకాల్లో, భౌతిక లోకాల్లో ఉన్నటువంటి అంత సంపద ఆయనకు సంబంధించినటువంటిదే. ఇంకా ఆయనతో సమానమైనటువంటి యొక్క సంపద ఎవరికీ లేదు. ప్రత్యక్షంగా కూడా ఆయన యొక్క భూమిపై అవతరించినప్పుడు వేరు అవతారాల్లో ఆయన శక్తిని ఆయన ప్రదర్శించారు. ఉదాహరణకు ఆయన కృష్ణునిగా జన్మించినప్పుడు ఆయన 7 సంవత్సరాల ప్రాయంలో 24 కిలోమీటర్ల విస్తీర్ణం గల గోవర్ధనగిరిని 7 రోజులు చిటికెనెలతో ఎత్తాడు. చిటికెన వేలుతో, అంటే మామూలు ఒక రాయిని కూడా ఎత్తలేరు. ఇంకా ఆయనకున్నటువంటి జ్ఞానం, అంటే వీటి గురించి ఎంతో మనం చర్చించవచ్చు, మనకున్నటువంటి సమయం తక్కువ. కొన్ని ఉదాహరణలు ఇవ్వబడుతున్నాయి. ఆయన 45 నిమిషాల్లో భగవద్గీత చెప్పారు. సకల వేదాల, శాస్త్రాల, ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా 45 నిమిషాలు చెప్పగలిగారు. ఆయనకు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నీ కూడా తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు వైరాగ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటితో ఆయనకు ఆసక్తి లేదు. సో భగవంతుని యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తి, ఆయన యొక్క యశస్సు, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క వీర్యం, ఆయన యొక్క వైరాగ్యం, ఆయన యొక్క జ్ఞానం
ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికీ లేదు. సో అందువల్ల మనం భగవంతుని ఎవరు ఒక మూర్ఖుని మనం నమ్మకూడదు. సో ఇక శాస్త్రాల్లో వివరించబడి ఉంది, ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ప్రత్యేకమైన కార్యం కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఎలా వస్తాడు? ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి దిగి వస్తాడు. అవతారం అంటే ఒక వేషం వేసుకోవడం కాదు. ఎవరు భగవంతుడు అవ్వరు, ఆల్రెడీ ఆయన భగవంతుడే, ఇంకా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక ధనవంతుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ భగవంతుడు ఎవరు అవ్వలేరు. సో ఇక్కడ ఈ జగన్నాథుడు ఆయన సాక్షాత్తు ఆధ్యాత్మిక లోకం నుంచి ఆయన అనేకమైనటువంటి ఒక రూపాలలో వచ్చి అందరినీ బద్ధ జీవులను ఆయన ఉద్ధరిస్తూ ఉంటాడు. వాస్తవానికి మనం అందరం కూడా ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వాళ్ళమే. మన యొక్క అడ్రస్, మన యొక్క చిరునామా ఎక్కడి నుంచి అంటే మనం అంతా కూడా వైకుంఠ ధామంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ భౌతిక లోకంలో ఉన్నాం, దుర్గం కారాగారంలో ఉన్నాం. మనం ఇప్పుడు దేహాన్ని కలిగి ఉన్నాం. వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ భౌతికమైనటువంటి దేహాన్ని మనం కలిగలేము. మనం సచ్చిదానంద శరీరాన్ని కలిగి ఉన్నాం. హరే కృష్ణ, మాట్లాడకండి. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, చిత్ అంటే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటిది, ఆనందమైనటువంటి శరీరంతో భగవంతునికి మనం ఆనంద చిన్మయ రసంలో ఆయనకు సేవ చేస్తూ ఉన్నాం. ఎక్కడ? వైకుంఠధామంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం భగవంతునికి సేవ చేస్తూ నిరంతరం ఆనందంతో ఉండేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు నేను భోగించాలి అనే యొక్క భావన వల్ల, భగవంతుని యొక్క సేవకు విముఖతను ప్రదర్శించడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో మనం పడిపోయాం. ఏ విధంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆయనకు జైల్లో బంధిస్తారు, జైల్లో వేస్తారు. సో అదేవిధంగా ఎప్పుడైతే ఈ జీవి భగవంతుని యొక్క సేవను వదిలివేసిందో అప్పుడు ఈ యొక్క జైల్లో బంధించాల్సి వచ్చింది. అదే దుర్గం. దుర్గం అంటే జైల్, కారాగారం. ఈ భౌతిక ప్రపంచంలో మనం రాగానే ఈ యొక్క జీవికి ఈ యొక్క 3 గుణాల ద్వారా బంధించబడ్డాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. తర్వాత ఈ యొక్క 3 రకాల సమస్యల ద్వారా మనం కలిగి ఉన్నాం. మన శరీరం ద్వారా వచ్చే సమస్యలు, ఇతరుల ద్వారా వచ్చే సమస్యలు, ఇక భౌతిక ప్రకృతి ద్వారా వచ్చేటువంటి సమస్యలు, దేవతల ద్వారా వచ్చే సమస్యలు. ఈ విధంగా చావు, పుట్టుక, ముసల్తనం రోగాన్ని కలిగి ఉండే శరీరాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే వాస్తవానికి మనం శరీరం కాదు, మనం దేహం కాదు. ఈ శరీరాన్ని మనం వేసుకొని ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం దుస్తులు వేసుకొని ఉన్నాం, ప్యాంట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, ఎన్నో రకాల వస్త్రాలు మనం వేసుకున్నాం. అదేవిధంగా ఈ శరీరాన్ని మనం వేసుకొని ఉన్నాం ఇప్పుడు. అందుకే కృష్ణుడు చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నారు అర్థమయ్యే విధంగా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాని తథా శరీర విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధంగా మనుజుడు పాత వస్త్రమును వదిలివేసి నూతన వస్త్రాన్ని ధరిస్తాడో, అదేవిధంగా ఈ శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలివేసి నూతన శరీరాన్ని తీసుకుంటాడు. ఎన్ని రకాల దుస్తువులు ఉన్నాయి. మనం ఉదాహరణకు మార్కెట్లకు వెళ్తాం, చాలా రకాలైనటువంటి యొక్క భీమవరంలో చాలా ఉన్నట్టున్నాయి, సిఎంఆర్, రకరకాల షాపింగ్ మాల్స్. ఒక షాపింగ్ మాల్లో ఎన్ని రకాల దుస్తులు ఉంటాయి? 1000 రకాలు, 2000 రకాలు, 5000 రకాలు, 10,000 రకాలు, 1,00,000 రకాల కంటే ఎక్కువ ఉన్న షాపింగ్ మాల్ ఉందా? ఉండొచ్చు. 2 లక్షల రకాలు ఉండొచ్చు, 5 లక్షల రకాల దుస్తులు ఉండొచ్చు, 10 లక్షల రకాల దుస్తులు ఉండొచ్చు అనుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని దుస్తులు ఉన్నాయి? 84 లక్షల రకాల దుస్తులు మనకు ఉన్నాయి మన మార్కెట్లో. 84 lakhs వెరైటీస్ డ్రెస్సులు ఉన్నాయి మనకు. ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ మనం కొనుక్కోవచ్చు షాప్లోకి వెళ్ళి. ఏది ఇవ్వమంటే అది ఇస్తాడా? ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులను బట్టి ఆ డ్రెస్ ఇస్తారు. అదేవిధంగా కారణం గుణ సంగస్య శతసజ్జన్మయోనిషు, మనం చేసేటువంటి యొక్క కర్మలను బట్టి, మనం చేసేటువంటి భోగాన్ని బట్టి, మన యొక్క చైతన్యాన్ని బట్టి వేరు వేరు దుస్తులను మనం ధరిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు చేప దుస్తులను ధరించాం, చేప అనే దుస్తును. కొన్నిసార్లు ఏనుగు దుస్తును ధరించాం, కొన్నిసార్లు చీమ దుస్తును ధరించాం, ఇంకొన్నిసార్లు పాము దుస్తులు. పాములు కూడా ఎన్నో రకాలు ఉంటాయి.
అంటే పక్షీనాం దశ, ఇక్కడ చెప్పబడింది జలజానాం నవలక్షాని స్థావరం లక్షవింశతి కృమయో రుద్ర సంఖ్యాకం పక్షీనాం దశలక్షణం. అంటే జలచరాలు 10 లక్షలు. ఈ యొక్క దేహం ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసమే. ఇది ఎంతో దుర్లభమైనటువంటిది. ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా ఈ యొక్క మనిషి జన్మ రావడం ఇది దుర్లభమైనటువంటిది. ఈ యొక్క మనిషి జన్మ వచ్చిందంటే ఇది ఒక నావలాగా. సో ఇప్పుడు అన్నీ మనకు లభిస్తాయి. ఆధ్యాత్మిక గురువు మనకు లభిస్తున్నాడు, శాస్త్రాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు, భగవంతుని యొక్క కృప ఉంది. ఈ యొక్క మానవ జన్మను మనం ఉపయోగించుకోకుంటే ఇది ఆత్మహత్యతో సమానం అనేసి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎన్నో న్యూస్ మనం చూస్తున్నారు. కానీ ఇక్కడ చెప్తున్న అందరూ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళే ఎవరైతే ఈ యొక్క మానవ జన్మను ఉపయోగించుకోరో, కేవలం ఆహారం నిద్ర భయమైతునాల్లో మునిగిపోయి కేవలం ఈ తాత్కాలికమైనటువంటి ఆనందంతోనే వాళ్ళు సంతృప్తి చెందాలని ప్రయత్నిస్తూ ఈ విలువైనటువంటి యొక్క ఆధ్యాత్మిక సంపదను తీసుకోకుండా ఈ భక్తిని ఆచరించకుండా ఎవరైతే వృధా చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి వాళ్ళే. సో అందువల్ల మనం ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఈ భక్తి మార్గాన్ని మనం స్వీకరించాలి. ఈ భక్తి చాలా సులభమైనటువంటిది. దీనికి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు, ఎన్నో క్రతువులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా సులభమైనటువంటిది. ఎవరైనా చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు, పుట్టుకతోనే వాళ్ళు ఈ యొక్క భక్తిని ప్రారంభించవచ్చు. గర్భం నుంచి కూడా భక్తిని చేయవచ్చు. ఉదాహరణకు ప్రహ్లాదుడు, శుకదేవుడు. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రజలు మందబుద్ధులు, అల్పాయుష్కులు, కలహప్రియులు. అందువల్ల ఈ మార్గాలన్నీ కూడా వెళ్ళకుండా భగవంతుడు కృపతో ఈ సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు. ఆయన స్వయంగా ఆయనే వచ్చి చైతన్య మహాప్రభుగా కలికాలే నామరూప కృష్ణావతార్, ఆయన నామరూపంలో ఆయన అవతరించాడు. జగన్నాథునిగా ఎలా అవతరించాడో భగవద్గీతగా అవతరించాడు, ఆయన అర్చారూపంగా అవతరించాడు, భాగవతంగా అవతరించాడు, అదేవిధంగా ఎన్నో అవతారాలుగా అవతరించాడు. ఇప్పుడు నామరూపంగా ఆయన అవతరించాడు. ఏదైతే ఇప్పుడు మనం ఈ యొక్క సంకీర్తనలో ఈ యొక్క మంత్రాన్ని మనం పాడామో అది సాక్షాత్తు భగవంతుడే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతసేపటి వరకు అడుగు సార్ ఒకసారి అడుగు. సో ఈ యొక్క మంత్రాన్ని మనం జపిస్తూ భగవంతుని నామాన్ని కీర్తిస్తూ భగవంతుని సేవిస్తే ఈ యొక్క జన్మ ధన్యమవుతుంది. ఈ యొక్క కృష్ణ నామానికి కృష్ణునికి తేడా లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క దివ్య నామ మంత్రోచ్చరణ ద్వారా మనం పవిత్రమవచ్చు. మనం ఈ 84 లక్షల జీవచరాల్లో పరిభ్రమించకుండా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళొచ్చు. ఈ మంత్రం సామాన్యమైనటువంటిది కాదు, ఇది సాక్షాత్తుగా భగవంతుడే. ఎన్ని కోట్ల అశ్వమేధ యజ్ఞాలు చేసినా, కోట్ల రాజసూయ యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా ఈ యొక్క నామంతో సమానమైనటువంటిది ఈ జగత్తులో ఈ 14 లోకాల్లో ఏది లేదు. సాక్షాత్తు భగవంతునితో మనం ఉండొచ్చు. శ్రీల ప్రభుపాల వారు ఆయన అమెరికా వెళ్ళి ఈ యొక్క నామాన్ని ఆయన ప్రచారం చేశారు. సో అందువల్లనే కొన్ని కోట్ల మంది ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరిస్తూ వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. సో దయచేసి మీరు ఈరోజు నుంచైనా ఈ యొక్క నామాన్ని మీరు ఉచ్చరించి మీ యొక్క జన్మను ధన్యం చేసుకోండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ మీకు జపమాలలు దొరుకుతాయి, తర్వాత పుస్తకాలు దొరుకుతాయి, భగవద్గీతలు భాగవతం ఉంటాయి ఇక్కడ స్టాల్లో. దయచేసి మీరు ఖాళీ చేతులతో వెళ్లకుండా ఈ యొక్క జపమాల తీసుకొని వెళ్ళండి, భగవద్గీత తీసుకొని వెళ్ళండి, భాగవతం తీసుకొని వెళ్ళండి. ప్రతిరోజు కనీసం ఒక్క మాలైనా మీరు జపించండి. మేము మీకు అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ యొక్క జన్మలో ఆనందాన్ని మీరు పొందవచ్చు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ.